శ్రీ సత్యసాయి జిల్లా హిందూపుర నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నడుం బిగించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. 92.5 కోట్ల రూపాయలతో జరుగుతున్నటువంటి వివిధ అభివృద్ధి పనులపై అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భారీ పారిశ్రామిక వాడలు ఉండడం వల్ల అందరి చూపు హిందూపురం వైపు ఉన్నాయని బాలయ్య అన్నారు. దాన్ని తిరగ రాయాలన్న మేమే అని హిందూపూర్ ప్రజలు మళ్ళీ నిరూపించి మళ్ళీ నన్ను 3 సార్లు ఇక్కడ గెలిపించి ఏ ఘనత అయితే వాళ్ళు నాకు ఆపాదించారో అదే ఘనతతో ఈ యొక్క పట్టణాన్ని సుందరీకరణ చేయాలని శరవేగంతో ముందుకు దూసుకుపోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరికీ వ్యాపారవేత్తలకు మిగతా వృత్తుల్లో ఉన్న వారందరూ కూడా దీంట్లో భాగం పంచుకుంటున్నందుకు వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సిబ్బంది అంతా కూడా ఎంతో కష్టపడి అహోరాత్రులు పనిచేస్తూ ఇక్కడ ఇంకా ముందు ఎక్కువ కాలం ఎక్కువ టైం తీసుకోకుండా ఇక్కడ ప్రజలకు త్వరగతిలో ఇవన్నీ పూర్తి చేయాలి ఇక్కడ పనులన్నీ అని వాడు శరవేగంగా అందరూ కన్నులో ఒత్తులు పెట్టుకుని పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రోడ్లు కావచ్చు, లేకపోతే సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అలాగే మిగతా అన్ని వసతులు మొత్తం అన్ని కలిగించడానికి ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.